హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ గత ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కట్టించాయి అని చెప్పుకున్నారు. కాకపోతే ఇదంతా దుష్ప్రచారం అని సత్యకుమార్ యాదవ్ గారు అంటున్నారు. దానికి మీరేమంటారు? 17 మెడికల్ కాలేజీలు జగన్ రెడ్డి విషప్రచారం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 17 కాలేజీలు శుద్ధ అబద్ధం. ఆ 17 కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టుకునేవి. అది సపరేట్. అది ఇంకా 12 కాలేజీలో పాలకొల్లు ప్రారంభోత్సవమే కాలేదు, పార్వతీపురం పునాది కూడా వేయలేదు. ఇంకా 10 కాలేజీలు. ఆ 10 కాలేజీలు కూడా 10%, 20%, 30% మాత్రమే పనులైనవి. ఆ 30% కూడా గోతులు తవ్వి పునాదులు, కాంపౌండ్ వాళ్ళకి పునాదులు తవ్వారు, అంతవరకే. ప్రారంభోత్సవం కాల. మాచర్ల ఒకటి 40% అయినట్టుంది. దానికి గాను నాబార్డు నుంచి 5,000 కోట్ల రూపాయలు చిల్లర నిధులు తెచ్చుకున్నాడు జగన్ రెడ్డి. దాంట్లో 3,000 కోట్ల రూపాయలు వివిధ పథకాలకు మళ్లించుకున్నాడు. పథకాలకు మళ్లించాడా, తన జేబులోకి వెళ్ళినది మనకు తెలియని విషయం. అది 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఆ 2,000 కోట్లలో కూడా అరకొర ఖర్చులే. ప్రతి మెడికల్ కాలేజీకి అరకొర ఖర్చు పెట్టడమే. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా అయ్యి అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసి పులివెందులో ఉన్న మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేసుకోవాలని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాడు జగన్ రెడ్డి. వాళ్ళు 17 మెడికల్ కాలేజీ నుంచి మాట్లాడటం శోచనీయం, దారుణం. ఆ 12 కాలేజీల్లో కూడా యావరేజ్ మీరు తీసుకుంటే 20% నుంచి పూర్తి కాల. ఆ 2,000 కోట్లకు ఖర్చు పెట్టిన దాంట్లో కూడా 600-700 కోట్లు కాంట్రాక్టులు ఎగ్గొట్టి వెళ్ళిపోతే ఈ కూటమి ప్రభుత్వం కట్టుకుంటా ఉంది. అదే సత్యకుమార్ యాదవ్ గారు నేను అసెంబ్లీలో చెప్పినట్టున్నారు. దాని గురించి మాట్లాడినట్టున్నారు ఆయన. ఓకే. సో 5,000 కోట్ల రూపాయలు తీసుకున్నా అంటున్నారు కదా, ఒక్కటైనా పూర్తి చేశారండి? అదే చెప్పేది. పులివెందులు కూడా కనీసం పూర్తి చేసుకోలేకపోయాడు. ఆ పులివెందుల మెడికల్ కాలేజీ కూడా 40% కూడా పూర్తి కాల. వాళ్ళు ఏంటంటే ఆ పునాదులు తీసుకుని ఆ మట్టిలో డబ్బులు చేసుకోవడం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. మాట్లాడేది చిత్తశుద్ధి అంటాడు, మడమ తిప్పని అంటాడు. జగన్ రెడ్డికి లేనిదే చిత్తశుద్ధి, జగన్ రెడ్డికి లేనిదే మడమ ఉంటే కదా మడమ తిప్పటాకి. అట్లాగే పారిపోయాడు కదా. అవన్నీ అబద్ధాలే, బోటకు మాటలు. దాన్ని ఏదో చేద్దాం అన్నాడు, ఏదో చేశాడు, ఏమి చేయలేకపోయాడు ఆఖరికి. సో అంటే ఏదైనా పథకం అయితే ఇన్ని లక్షల రూపాయలు అయితే ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పొచ్చు. బట్ ఇది మెడికల్ కాలేజీలు అంటే కనిపిస్తుంది కదా సార్. మరి 17 కాలేజీలు అంటున్నారు, కనిపిస్తుంది కదా. మరి అలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తారు? 17 కాదు, 12. ఓకే. అంటే ప్రజలు ఇంకా అమాయకులు, మేము చెప్పే అబద్ధాలు నమ్ముతాం అనుకునే భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు. ఈ అబద్ధాలు చూసి భరించలేక కదా 11 సీట్లకు పరిమితం చేసింది. గతంలో 150 సీట్లు వచ్చిన పార్టీకి మొన్న ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేశారంటే వీళ్ళు చెప్తున్న అబద్ధాలను విని భరించలేక, వీళ్ళు చేసే దుర్మార్గాలను భరించలేక, వీళ్ళు చేసిన లూటీని భరించలేక ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇక వాళ్ళకి ఏంటంటే వేరే చెప్పుకుంటాక ఏమి లేదు, చేసింది ఏమి లేదు, అబద్ధాలు, విషప్రచారాలు. దానికి కూడా రేపు ప్రజలు 2029 మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీ అంటే అప్పుడు దాకా ఉంటే ఆ ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్లలో మూసిపోయే పరిస్థితి. 29 ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు, దానికి నాయకులు ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ పోటీ చేసే అవకాశం వచ్చినా ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఓకే. మీరేమో ఈ 17 కాలేజీలు అబద్ధాలు అంటున్నారు. కాకపోతే ఆయన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ 17 కాలేజీల గురించి ప్రస్తావించారు. మరి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారంటారు? మరి ఇప్పుడు ఈ 17 కాలేజీల్లో 5 కాలేజీలు సంబంధం లేదు అతనికి. 12 కాలేజీలు. 12 కాలేజీ దగ్గరికి ఆయన సెల్ఫీ ఫోటోలు పెట్టి సరిపోతుందిగా. ఊరినే తాడేపల్లిలో కూర్చుని పాలిటైమ్ పొలిటీషియన్ లాగా బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అబద్ధాలు చెప్పి వెళ్ళటం ఎందుకు? ప్రతి కాలేజీ దగ్గరికి వెళ్ళమనండి, సెల్ఫీ తీసి పెట్టమనండి, ఇది నేను కట్టించిన కాలేజీ చెప్పమనండి. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా. ఆనాడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కదా పరిస్థితి అక్కడ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అన్ని మొదలు పెట్టాలి, సరి చేసుకుంటూ వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డిని ఈ అబద్ధ ప్రచారాలు మానేసి మీరు ఒక ప్రశ్న వేయండి ఆయనకి. ఈసారి వెళ్ళినప్పుడు ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ ఫోటో తీసుకుని అప్లోడ్ చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అప్పుడు కూటమి మీద తప్పు చెబుతుందా లేదా తను అబద్ధం చెప్తాడో తెలిసిపోతుంది. అది చేయకుండా ఊరిని అబద్ధాలు చెప్తే ఉపయోగం ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని ఖాళీ ప్రదేశంలో వెనకాల ఏదైనా ఎడిటింగ్ చేస్తుంటే తెలిసిపోతుంది కదా. ఎందుకు తెలియకుండా ఉండదుగా. ప్రజలు పిచ్చాళ్ళు కాదు, లేదా చూసే రాజకీయ పార్టీలు అమాయకులేం కాదు. అసలు ఒకటండి, ఎయిమ్స్ మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం వచ్చిన ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీ, దానికి మంచినీళ్ళు ఇవ్వలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి 12 కాలేజీలు కట్టాడంటే ఎవరు నమ్ముతారా? నమ్మే అవకాశం ఉందా? ఆ మంగళగిరికి అక్కడికి వచ్చే ప్రజలంతా పేద ప్రజలే కదా వైద్యం కోసం. వాళ్ళకి గుక్కడి మంచినీళ్ళు ఇవ్వలేని వ్యక్తి కాలేజీలు కట్టాడంటే నమ్మే దౌర్భాగ్య పరిస్థితులు అయితే ప్రజలు లేరు. వాళ్ళ మాట వినే పరిస్థితి కూడా లేదు.
సో ఇదండి ఆ 17 మెడికల్ కాలేజీలు అనేవి కేవలం దుష్ప్రచారం మాత్రమే అంటున్నారు. ఒకవేళ అవి నిజమైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆ కాలేజ్‌తో కనిపించేలా ఒక సెల్ఫీ తీసుకొని పెట్టొచ్చు కదా! నమ్ముతారు కదా! అంటున్నారు. సో దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి.